దళిత యువకుడిపై పోలీసు దాష్టికం అని చెప్పేసి ఎందుకు దళితులంటే అంత చిన్న చూపు వీళ్ళకి చెప్పుండ్రి. ఆయన ఇంటి ముంగట కూడా నిలబడే హక్కు లేదా ఆయనకు? రాము అనే వ్యక్తి వాళ్ళ ఇంటి ముంగట నిలబడ్డాడట. ఇంటి ముంగట నిలబడ్డ ఆయనను ఈడెందుకు నిలబడ్డారు అని అడిగిండ్రట కానిస్టేబుల్. ఎందుకు అడుగుతారు? ఆయన ఇంటి ముంగట ఆయన నిలబడ్డాడు, మరి ఇక బయట నిలబడ్డ వాళ్ళని అందరినీ తీసుకుపోయి జైలు ఎత్తే ఇలా జైలు సరిపోతాయా మీకు? బయటకు వెళ్ళండి పనులు అయితాయా? ఎందుకు నిలబడ్డావు ఇంటి ముంగట అని అడిగితే నా ఇల్లే ఇది అని చెప్పి సమాధానం చెప్పిండట. ఇది నా ఇల్లే, నేను నిలబడ్డా, మీరు ఎందుకు అడుగుతారు అంటారు. మరి నిలబడ్డ కాడ ఎందుకు నిలబడ్డావని ఎందుకు అడుగుతావు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. వారానికి మర్డర్ అవుతా ఉన్నది. నిన్న ఒక బిజినెస్ మ్యాన్ని తీసుకుపోయి మర్డర్ చేసిండట. ఇది వరకు జాడలేదు, పత్తలేదు, ఛేదించిండ్రు పోలీసులు ఆ కేసును. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. గుంపులు నిలబడ్డ కాడ మొన్న ఆటోల రెక్కి సినిమా రెక్కి విధానంలో మొత్తం మీద ఒక అమ్మాయిని అజ్జేయాలని చూస్తే ఆటో డ్రైవర్ కాపాడి 4 గంటల పాటు కొనసాగింది. దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేడు, అడిగిన వాళ్ళు లేడు. ఇలా ఆయన ఇంటి ముంగట ఆయన నిలబడితే ఎందుకు నిలబడ్డామని అడిగిండ్రట. ఎందుకు నిలబడ్డామంటే ఇది నా ఇల్లే అని చెప్పి సమాధానం చెప్పారు. చిన్న గొడవ అయిందట. ఆ చిన్న గొడవ వల్ల ఆయనను తీసుకుపోయి ఇగో జైల్లో పెట్టి రాత్రంతా లాఠీ దెబ్బలు ఒళ్ళి కమిలిపోయేటట్టు కొట్టిండ్రు. మొత్తం మీద లాఠీ దెబ్బలు కనబడతా ఉన్నాయి. చాలా బాధ అనిపించింది. తన ఇంటి అరుగుపై మందు తాగినందుకే తన ఇంటి అరుగు మీద కూడా తాను తాగద్దన్నట్టు. మొత్తం మీద ఈ పరిస్థితి. ఇగో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసుల ప్రతాపం చూపిండ్రు. ఒళ్ళు గమిలేల లాఠీలతో కొట్టిండ్రు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ మండలం కేంద్రానికి చెందిన కాటూరి రాము డిసెంబర్ 31 రాత్రి స్నేహితులతో కలిసి తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చొని మందు తాగిండ్రట. ఇది ఈడెందుకు కూర్చున్నారు, ఏం కథ, ఇంటి ముంగట నిలబడ్డారు, ఎందుకున్నారనంటే ఇది నా ఇల్లే అని చెప్పినందుకు. ఇప్పుడు ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి 11 దాటద్దు 1 దాటద్దు అని పెట్టిండ్రు కదా. వాళ్ళ ఇంటి ముంగట కూర్చొని మందు తాగిండ్రట. మందు తాగినందుకు ఇగో నా ఇల్లు లేదని చెప్పేసి సమాధానం చెప్పినట్ట. మరి ఏమైంది ఏం కథ తెలియదు. కానీ ఇట్లా లాఠీ జులిపించాల్సిన అవసరం లేదు కదా. అంటే వాళ్ళకి ఎవరు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు అని చెప్పేసే కదా. దళితులు వాళ్ళ దిక్కు మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు, వాళ్ళకు నోర్లు ఉండేయనే కదా ఇయ్యాల. ఇట్లా ఒళ్ళు కమిలిపోయేటట్టు లాఠీ జులిపించిండు చూడు. ఇది వార్త.